ఆల్రెడీ మీకు లైవ్లో చెప్పాను కదా, క్యాంప్ ఉన్నది, క్యాంప్కి వెళ్ళి వచ్చాను అనేసి. సో ఈలోపు మా పిల్లలు చాలా కుస్తీలు పడుతున్నారనమాట. ఇంట్లో బ్రెడ్ ఉన్నది, బ్రెడ్ని చూసారా ఈ పీసెస్ అన్నీ ఎలా వేస్ట్ చేసి పెట్టారో. ఆల్రెడీ మొన్న నా బర్త్డే అయితే సిల్క్ నాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు. ఆల్రెడీ సగం పైన తినేసాం, ఇంచుమించు 80% తినేసాము. ఇంకా ఈ పీసెస్ మిగిలింది. ఈ పీసెస్తో తను ఏదో చేసుకుంటుంది అనమాట, అది బాగా రాలేదు. సో ఐఎమ్ హెల్పింగ్ హర్. ఇప్పుడు నేను తనకి హెల్ప్ చేస్తున్నాను. ఇవి వేస్ట్ అవ్వకూడదు, ఇది నేను ఏదో రకంగా వేపేస్తాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. పొయ్యి వెలిగించేసాము ఆల్రెడీ. స్టవ్ చాలా ఘోరంగా ఉంటుంది, తిట్టుకోకండి ఈరోజు నాకు. సో పెనం పెట్టేసాను. సో బటర్ వేస్తాము. పిల్లలకి బ్రెడ్తో చేసిన ఐటమ్స్ చాలా బాగా నచ్చుతాయి, అంతే కదండి. సో ఇప్పుడు సిల్క్, డైరీ మిల్క్ సిల్క్ ఉంది కదా, అది తను స్ప్రెడ్ చేయాలనుకుంటుంది అనమాట, దాంతోపాటు తినాలి అనేసి. అది చేత్తో ఇరిపేస్తే బాగుంటుందేమో నాకు తెలిసి. ఇరిపితే అది కాలుతుంది. ఆల్రెడీ బటర్ వేసాం కాబట్టి దాని మీద ఫ్లిప్ చేస్తావా. వెనకాతల బ్రెడ్ కూడా కాలాలి నీట్గాను. సో ఇది తను ఏమనుకుంటుందంటే చాక్లెట్ అంతా కూడా ఫిల్ అవ్వాలి. సో బ్రెడ్ కాలింది ఒక పక్క. ఇప్పుడు చాక్లెట్ కూడా మెల్ట్ అవుతుంది. కొంతవరకు మెల్ట్ అయింది, పూర్తిగా మెల్ట్ అవ్వలేదు కానీ కొంతవరకు మెల్ట్ అయింది. తనకి ఆ మెల్టింగ్నెస్ కావాలన్నమాట, కరగటం కావాలి తనకి. ఇందులో నట్స్ అవన్నీ ఉన్నాయండి. సో క్రంచినెస్ కావాలన్నది. సో ఇప్పుడు ఈ లేయర్ ఆఫ్ బ్రెడ్ దీని మీద వేసేసి ఇంకా అటు ఇటు కాల్చుకుంటే ఇంకా రెడీ. చూసారా చక్క బ్రౌనీ మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇలాంటివి అయితే ఈజీగా తినేస్తారు, వాళ్ళకి ఎక్కేస్తుంది కూడా. ఇంకా చికెన్ మటను ఇంకా వాటి ఊసికి వెళ్ళి సండే అని కూడా మర్చిపోతారు. ఇంకా చాక్లెట్ కరిగింది, మంచి ఫ్లేవర్ వస్తుంది, బేకరీ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు నీట్గా. చూసారా బాగా వచ్చింది కదా.
టోస్ట్, ఇది ఒక టైప్ ఆఫ్ టోస్ట్ అనమాట. బయట నుంచి క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా కూడా మనకి చాక్లెటీ ఫ్లేవర్ కనిపిస్తుంది. సో ఇక స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకొని తినేయటమే. ఎలా ఉంది చెప్పండి. షార్ట్ వీడియో తీసాను, షార్ట్ వీడియో కాదు లెంతీ అయిపోయింది. ఇక ఉంటాను.